ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో అక్రమ ఇసుక తరలింపు కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్బాక్లో భారీగా ఇసుక రాలీల పట్టివేత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుండాల భద్రాచలం మీదుగా హైదరాబాద్కి ఇసుక రవాణా జరుగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 15 లారీలు సీజ్ చేసినటువంటి అధికారుల పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం అమ్మా న్యూస్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో అక్రమంగా యథేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది అధికారులు 15 లారీలు పట్టుకున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అండి చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ రాజశేఖర్. గత 3 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సారపాక మీదుగా ఈ యొక్క హైదరాబాద్ నగరానికి ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి ఈ గోండాల కావచ్చు, తర్వాత భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ర్యాంపుల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ యొక్క మైనింగ్ శాఖ అధికారులు, పోలీసులు అలాగే ఇద్దరు కూడా సంయుక్తంగా కలిసి దాడులు జరిపి ఈ యొక్క 15 లారీలను సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క లారీలు నెంబర్ ప్లేట్లు ముందు కావచ్చు, దానికి ఉండవలసిన రవాణా శాఖ నిబంధనల ప్రకారం లారీకి ఉండవలసినటువంటి నెంబర్ ప్లేట్లు కనిపించినా కూడా వాటిపైన మెస్ లాంటిది నెంబర్ కనపడకుండా ఏర్పాటు చేసుకోవడం, అలాంటిది అది కేంద్ర రవాణా శాఖ అధికారులు ఇచ్చిన నిబంధనలు కూడా ఉల్లంఘించి ఈ యొక్క ఇసుక లారీలకు నెంబర్ ప్లేట్లు లేకుండా ఇచ్చకుండా ఈ యొక్క అక్రమ దందాలకు పాల్పడుతున్నటువంటి వాహనాల పైన రవాణా శాఖ ఎందుకు నిద్ర మత్తులో జోగుతుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఈ యొక్క ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఏదైనా అక్రమాలు జరగకుండా చూడాలని ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ యొక్క రవాణా శాఖ కావచ్చు, అదే మైనింగ్ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇవి సంయుక్తంగా దాడులు జరిపి అక్రమాలను అరికట్టేటువంటి పద్ధతులు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అక్రమాల వాహనాలను పట్టుబడిన తర్వాత తీసుకెళ్లి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రవాణా శాఖలో ఏవైతే లోపాలు కనిపిస్తున్నాయో, ప్రధానంగా ఈ యొక్క నెంబర్ ప్లేట్లు వాహనాలకు, దూర ప్రాంతాలకు వెళ్లేటువంటి వాహనాలకు, ప్రధానంగా లారీలకు ఈ యొక్క నెంబర్ ప్లేట్లు కనిపించకుండా వాహనాలు రోడ్లపై ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అధికారులు కేవలం ఈ యొక్క పర్మిట్ కాకుండా, లేకపోతే లారీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కి సంబంధించినవి కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవి తాత్కాలికంగా చెక్ చేసి పంపిస్తున్నారు తప్ప వాహనానికి వెనక పక్క కావచ్చు, నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సినటువంటి నెంబర్ ప్లేట్లు కనీసం కనిపించకుండా ఉండటంతో వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనేటువంటిది ప్రజల్లో పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వాహనాల యజమానులకు, రవాణా శాఖ అధికారులకు ఏమైనా లోపాయికారి చర్చలు జరిగాయా, లేకపోతే ఎందుకు నిద్రపోతున్నారు అధికారులు అనేది కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఇది ప్రధానంగా వినిపిస్తుంది. గతంలో కూడా మనం ఎన్నోసార్లు మన ఛానల్లో ప్రసారం కూడా చేయడం జరిగింది. అయినా కానీ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలకు కూడా కనీసం ఈ అధికారులు స్పందించడం లేదు. కాబట్టి ఇకనైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క రవాణా శాఖలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా కట్టడి చేయాలని చెప్పేసి అధికారులను మేలుకొల్పాలని, ఈ యొక్క అధికారులు స్పందించిన అధికారుల పైన చట్టపరంగా లేకపోతే శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికీ కూడా అర్ధరాత్రుల సమయాల్లో ఈ యొక్క వాహనాలు నెంబర్లు లేకుండా అక్రమ వాహనాలు వెళ్తున్నా గానీ ఈ యొక్క రవాణా శాఖ చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా నిరుపయోగంగా ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క చెక్ పోస్టులు ఎందుకు పెట్టారు, ఈ యొక్క వాహనాలను ఎందుకు పూర్తి స్థాయిలో తక్షణమే చర్యలు తీసుకోవటం లేదు, వాటిని ఎందుకు పూర్తి స్థాయిలో చెక్ చేయట్లేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మొన్న పట్టుబడినటువంటి 15 ఇసుక లారీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక 4 లారీలకు మాత్రమే ఆ యొక్క డ్రైవర్లు ఉండటం జరిగింది. మిగతా లారీ డ్రైవర్లు వాహనాలు అక్కడే వదిలేసి డోర్లు లాకేసుకొని, ఇంజన్ లాకేసుకొని వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పైరవీలతోటి ఈ లారీలను ఏమైనా విడుదల చేయించుకునేటందుకు చర్యలు తీసుకునేటువంటి భాగంలోనే ఈ లారీ డ్రైవర్లు పారిపోయారనే చెప్పేసి కూడా ఇక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిద్రపోతున్నటువంటి రవాణా శాఖను మేలుకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు
కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రవాణా శాఖలో ఉన్నటువంటి లోపాలను తక్షణమే చక్కదిద్దాలని చెప్పేసి కూడా కోరుతున్నారు రాజశేఖర్. ఎస్ఎస్ శ్రీనివాస్, ప్రధానంగా ఏవైతే 15 లారీలు పట్టుబడ్డాయో, సో లారీలకు సంబంధించి ఓనర్స్ ఎవరు తెలుస్తా ఉందా? సో ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తున్నారో, ప్రధాన సూత్రధారి ఎవరు, ఏమైనా అధికారులు మనకి డీటెయిల్స్ తెలియజేసినటువంటి పరిస్థితి ఉందా? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని చెప్పారా? అంటే గత తెలంగాణ ప్రభుత్వంలో ఈ తంతు నిర్విరామంగా సాగేది అని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఈనాటిది కాదు. గతంలో గత 9-10 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క అక్రమ ఇసుక దందా ఏదైతే ఉందో తక్షణమే కట్టడి చేయాలని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరిన నేపథ్యంలో రవాణా శాఖ, మైనింగ్ శాఖ, అలాగే పోలీస్ శాఖ సంయుక్తంగా దాడులు జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ పద్ధతిలోనే ఈ యొక్క 15 లారీలు కూడా పట్టుబడ్డాయి. అంతకు ముందు కూడా కొన్ని లారీలు వీళ్ళు స్పందించి వెళ్ళి ఆ యొక్క ప్రాంతానికి వెళ్లే సమయంలో కొన్ని లారీలు కూడా వెళ్లిపోయాయని చెప్పేసి కూడా సమాచారం అందుతోంది. ఈ కట్టడిని ఒకేసారి కట్టడి చేసేటప్పటికి ఈ యొక్క పైరవీకారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, వారితోటి గతంలో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటుందా, లేకపోతే గతంలో జరిగినట్టుగా ఈ యొక్క ఇసుక దందా కావచ్చు, ఇతర అక్రమ దందాలు కావచ్చు జరుగుతాయా అనేటువంటి ప్రజల్లో కొంత సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క అక్రమ ఇసుక రవాణా కావచ్చు, ఇతర అక్రమ రవాణాలు కావచ్చు, పశు అక్రమ రవాణా కావచ్చు, అలాగే ధాన్యం కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిపైన తక్షణమే కొరడా జులిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఇసుక దందా అనేది ఒక్క మాఫియా వల్ల కాదు, అందరూ దాంట్లో భాగస్వాములే కొంతమంది ఉన్నారు. వారి యొక్క పేర్లు కూడా మనకి అందుబాటులో లేనప్పటికీ కూడా వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క దందాలను అరికట్టాల్సినటువంటి అధికారులు కూడా ఎందుకు మిన్న మేషాలు లెక్క పెడుతున్నారనేది కూడా ప్రజల్లో ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణమే ఇలాంటి పీడిఎస్ బియ్యం రవాణా కావచ్చు, అక్రమ ఇసుక రవాణా కావచ్చు, అక్రమ పశు రవాణా కావచ్చు, ఏవైనప్పటికీ కూడా ఇలాంటి వాటిని ప్రధానంగా గంజాయి కూడా అక్రమ రవాణా ఈ ప్రాంతం నుంచే కొనసాగుతుంది. ఇలాంటి వాటిని తక్షణమే చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు అరికడుతూ ఉంటే కొంతవరకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఇలాంటి వాటిని కట్టడి చేయాలని చెప్పేసి కోరుతున్నారు రాజశేఖర్.